వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ శ్వేతా కృష్ణమూర్తి గారు. ఆమెతో మాట్లాడతాం. ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, గ్రౌండ్ లెవెల్ అసలు ఏం జరుగుతున్నాయి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి. రోజు రెగ్యులర్ మాట్లాడే విధంగా కాకుండా అసలు బేసిక్ ఈ రోజు కస్టమర్ ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ గురించి నేను మాట్లాడడానికి నేను ముందుకు వచ్చాను మేడం. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ ఫెయిల్యూర్ అంటే ఏంటి? ఒకసారి ఇన్వెస్ట్ చేసి ఫెయిల్యూర్ అయితే దాని ప్రభావం ఎంతవరకు ఉంటుంది? మళ్ళీ అది రికవరీ చేసుకోవడానికి సాధ్యమయ్యే పనైనా కోర్టులు ఇన్ని ఉంటాయి, కోర్టులు చట్టాలు ఇవన్నీ ఎంతవరకు మనకి ఇది ఉపయోగపడతాయి? ఓకే, మన ఫెయిల్యూర్ అవ్వకుండా ఉండాలంటే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. హాయ్ అండి, లక్ష్మణ్ గారు అడిగింది యాక్చువల్లీ ఇస్ అ వెరీ వ్యాలిడ్ పాయింట్. ఇన్వెస్ట్మెంట్ ఫెయిల్యూర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్? ఇన్వెస్ట్మెంట్ అంటే మన దగ్గర ఉన్న డబ్బుల్ని మనం ఒక చోట పెట్టి దాన్ని పెంచడానికి ట్రై చేస్తాం. సో బేసిక్లీ మనం అందరం వర్క్ చేస్తాం, వీఆర్ ఆల్ ఎంప్లాయీస్ ఆర్ బిజినెస్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఈ మనీని మనం సేవింగ్స్ అకౌంట్లో పెట్టకుండా మనం ఒక ప్రోడక్ట్లో ఇన్వెస్ట్ చేస్తాం. అది ఎందుకు చేస్తాము అంటే బ్యాంక్లో ఉంటే అది పెరగదు, కానీ ఒక ప్రోడక్ట్లో ఇన్వెస్ట్ చేస్తే అది గోల్డ్ అవ్వచ్చు, ల్యాండ్ అవ్వచ్చు, లేదంటే స్టాక్ మార్కెట్ అవ్వచ్చు, దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుందంటే ఇన్ టైం పీరియడ్, అంటే అది షార్ట్ ఉండొచ్చు, లాంగ్ టర్మ్ ఉండొచ్చు, ద మనీ విల్ గ్రో. బేసిక్లీ ఫస్ట్ మనం వీ వర్క్ ఫర్ మనీ, నెక్స్ట్ వెన్ వీ ఎర్న్ దట్ మనీ హ్యాస్ టు వర్క్ ఫర్ అస్. దట్ ఈస్ ద ఫండా హియర్. సో ఈ ఇన్వెస్ట్మెంట్ మనం ఎందుకు చేస్తాము అంటే మన డబ్బులు పెరగడానికి. సో ఇప్పుడు మార్కెట్లో చాలా మట్టుకి వినపడేది ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్ ఫెయిలియర్స్. దానికి రీజన్స్ కూడా ఉన్నాయి. ఆ ఇన్వెస్ట్మెంట్ ఫెయిలియర్స్ ఎందుకు అవుతుంది అంటే మనం ఒక కరెక్ట్ ప్లేస్లో, ఒక కరెక్ట్ ప్రోడక్ట్లో, ఒక కరెక్ట్ లొకేషన్లో మనం ఇన్వెస్ట్ చేయకపోతే మన ప్రోడక్ట్ ఫెయిల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాను, కరెక్ట్ సబ్జెక్ట్, ఇప్పుడు ఈరోజు మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ ఉంది, నేను సైన్స్కి ప్రిపేర్ అయ్యి వెళ్తే ఎలా ఉంటుంది? ఐ విల్ ఫెయిల్. సిమిలర్లీ ఇన్వెస్ట్మెంట్ కూడా మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు కరెక్ట్ ప్రాపర్టీ, ఐ మీన్ కరెక్ట్ లొకేషన్ ఉండొచ్చు, కరెక్ట్ టైం ఉండొచ్చు, కరెక్ట్ అమౌంట్ ఉండొచ్చు, అండ్ అట్ ద సేమ్ టైం కరెక్ట్ బిల్డర్ దగ్గర కూడా ఇన్వెస్ట్ చేయాలి. అది మనం ఎక్కడ ఫెయిల్ అయినా కూడా మన ఇన్వెస్ట్మెంట్ ఫెయిల్ అవుతుంది. ఐ విల్ గివ్ యూ ఫ్యూ ఎగ్జాంపుల్స్. ఈ లాస్ట్ 2 years నుంచి మనం ప్రీలాట్ స్కామ్స్ గురించి చాలా వింటున్నాం. బేసిక్లీ హైదరాబాద్లో మార్కెట్ ఎలా ఉంది అంటే ఒక ప్రోడక్ట్ లాంచింగ్ అయినప్పుడు మనం ప్రీ లాంచ్ అంటే అట్ ద టైమ్ ఆఫ్ అప్రూవల్స్ మనం ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేస్తాం. ఆ ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేసేది అంటే ఆ ఇనీషియల్ స్టేజ్లో ఇన్వెస్ట్ చేసే అమౌంట్ని మనం ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్ అంటాం. సో ఆ ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్ మనం కరెక్ట్ ప్రాపర్టీలో అంటే కరెక్ట్ అప్రూవల్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా, లీగాలిటీస్ కరెక్ట్ ఉందా లేదా, బిల్డర్ ప్రొఫైల్ కరెక్ట్ ఉందా లేదా అని కరెక్ట్గా మనం చూసుకోకుండా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం డెఫినెట్గా మన ఇన్వెస్ట్మెంట్ ఫెయిల్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? లక్ష్మణ్ గారు అడిగారు, ఆ ప్రభావం ఎలా ఉంటుంది మన మీద అనేది. ఒక ఇన్వెస్ట్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 crore వర్త్ ప్రోడక్ట్ మనం కొంటున్నామే అనుకోండి, ఆ 1 crore మనం ఎర్న్ చేసుకోవడానికి మనం మంచి ఒక లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ అంటే మన లైఫ్లో ఒక మంచి టైం పీరియడ్లో మనం సేవ్ చేసే డబ్బులన్నీ తీసుకెళ్ళి మనం ఈ ఇన్వెస్ట్మెంట్స్లో పెడుతున్నాము. సో వాట్ డస్ దట్ మీన్? ఆ ఇన్వెస్ట్మెంట్ పోయింది అంటే నా 10 years 15 years 20 years సేవింగ్స్ పోయినట్టే కదా. సో మనం ఇన్వెస్ట్ చేసే ముందు, ఐఎమ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ టు ఆల్ ద ఇన్వెస్టర్స్, మీరు ఇన్వెస్ట్ చేసే ముందు ఎలాంటి లీగాలిటీస్ చెక్ చేస్తున్నారు, ఎలాంటి పోర్ట్ఫోలియోలో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు? ఒక స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఒక బ్రోకర్ ఉండాలి మధ్యలో. ఓకే, యూ నీడ్ ఏ కంపెనీ, ఏ స్టాక్ బ్రోకింగ్ హౌస్ ఉంటుంది, మీరు వాళ్ళ త్రూవే మీరు ఇన్వెస్ట్ చేస్తారు, మీరు ఒక స్టాటిస్టిక్స్ని ఫాలో అవుతారు. సో సిమిలర్లీ మీరు ఒక రియల్ ఎస్టేట్ ప్రోడక్ట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీరు ఎలాంటి లీగాలిటీస్, మీరు ఎలాంటి ప్రొసీజర్స్ని యాక్సెప్ట్ చేస్తున్నారు? ఆర్ యూ గోయింగ్ టు బై దిస్ ప్రోడక్ట్? డైరెక్ట్ కంపెనీలో వాక్-ఇన్ ప్రోడక్ట్ చేస్తున్నారా? లేదు మీరు న్యూస్లోనో లేదంటే ఒక యాడ్లోనో లేదంటే సోషల్ మీడియాలోనో చూసి డైరెక్ట్ ఆర్ యూ బయింగ్ ద ప్రోడక్ట్ ఫ్రమ్ ద కంపెనీ? ఆర్ డూ యూ హ్యావ్ ఎన్ ఏజెంట్? ఆ ఏజెంట్ ఆథరైజ్డా కాదా? ఈజ్ హీ ఆర్ షీ రేరా అప్రూవ్డ్? తనకి లైసెన్స్ ఉందా తను అమ్మే ప్రోడక్ట్? ఇవన్నీ మీరు వ్యాలిడేట్ చేసి కొంటున్నారా లేదా? ఎందుకంటే ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ ఫెయిల్యూర్ అంటే మీ లైఫ్ ఫెయిల్ అయినట్టు. ఆల్ దిస్ మనీ ఈ సపోజ్ టు బి ఎంజాయ్డ్ బై యూ, వేరాస్ ఈ డబ్బులు వేరెవరో ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే మీరు తీసుకెళ్ళి అలాంటి బిల్డర్స్ చేతిలో మీరు డబ్బులు పెడుతున్నారు కాబట్టి. సో ఇన్వెస్ట్మెంట్ ఫెయిల్యూర్ అనేది ఇట్స్ ఎ వెరీ పెయిన్ఫుల్ జర్నీ అండి. ఎందుకంటే మనం ఒక
డ్రీమ్తో అందరికీ ఇల్లు కొనాలన్నా, ఒక ప్రాపర్టీ కొనాలన్నా, ఒక ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేయాలన్నా దాని మీద చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. పిల్లల చదువులు ఉండొచ్చు, బ్రదర్ సిస్టర్ చదువులు ఉండొచ్చు, లేదంటే పెళ్ళిళ్ళు ఉండొచ్చు, లేదంటే ఫ్యూచర్లో రిటైర్మెంట్ ప్లాన్ కోసం ఇన్వెస్ట్ చేసి ఉంటారు. సో ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఫెయిల్ అవ్వటం అంటే ఇట్స్ అ వెరీ బిగ్ పెయిన్ టు ద పబ్లిక్. సో ఇన్వెస్ట్ చేసే ముందు ప్రికాషనరీ మెథడ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి కోవిడ్ వచ్చినప్పుడు వ్యాక్సినేషన్ తీసుకున్నాం. సిమిలర్లీ మీరు ఒక ప్రోడక్ట్లో ఇన్వెస్ట్ చేసే ముందు టేక్ అడ్వైజర్స్, నాట్ ఫ్రమ్ వన్ పర్సన్, టేక్ ఫ్రమ్ 3 డిఫరెంట్ పర్సన్స్. ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది డెఫినెట్గా అది అనాలిసిస్ చేసి మీరు ఇన్వెస్ట్ చేయండి. వన్స్ ఒక్కసారి ఫెయిల్ అయితే అంటే చాలా మంది మనం చూస్తున్నాం మార్కెట్లో, అసలు రికవరీ అవుతుందా మేడం? బేసిక్లీ మనకి సివిల్ కేసెస్లో రికవరీ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. ఎందుకంటే మనం ఇప్పుడు న్యూస్లలో చూస్తున్నాం, చాలా కంపెనీస్ ఎత్తేసారు. ఎవ్రీ 1 మంత్ ఒక్కొక్క కంపెనీ బయటకు వస్తున్నాయి, పేర్లు బయటకు వస్తున్నాయి, కానీ ఎక్కడ రికవరీ అవ్వట్లేదు. ఎందుకంటే ది సివిల్ కేసెస్ అసలు ఫస్ట్ థింగ్ ఇట్ విల్ టేక్ 15 to 20 years టైం. ఇంకోటి ఏంటంటే ఈ బిల్డర్స్ ఎవరైతే మీకు MOUs ఇస్తున్నారో దిస్ ఇస్ లీగలీ నాట్ వ్యాలిడ్ అండి. ఓకే, సో బేసిక్లీ మనం ఒక ప్రీ లాంచ్లోనో లేదంటే ఇనీషియల్గా మనం ఫండింగ్ చేసినప్పుడు ఒక ప్రాజెక్ట్కి బేసిక్లీ ఈ ప్రీ లాంచ్ స్కీమ్స్ అంటే ఇట్స్ నథింగ్ బట్ క్రౌడ్ ఫండింగ్. మీరు ఎప్పుడైనా కూడా ఒక UDS రిజిస్టర్ చేసుకొని తీసుకుంటే మీకు ఒక టూల్ ఉంటుంది, ఒక వెపన్ ఉంటుంది టు ఫైట్ అగెయిన్స్ట్ దిస్. కానీ బేసిక్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద మార్కెట్ ఈస్ పీపుల్ ఆర్ జస్ట్ గెటింగ్ క్యారీడ్ అవే. అండ్ వీళ్ళేంటంటే ఒక MOU ఆర్ ఒక సేల్ అగ్రిమెంట్ మీద 100% అమౌంట్ తీసుకెళ్ళి బిల్డర్ చేతిలో పెడుతున్నారు, తర్వాత వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. సో దిస్ ఈజ్ అ వెరీ రాంగ్ ప్రాక్టీస్. ఇన్వెస్ట్మెంట్ ఫెయిలియర్ ఈజ్ నాట్ అన్ ఈజీ టాస్క్. అది యాక్సెప్ట్ చేయడానికి చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న ఇన్స్టెన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ద మోర్ బిగ్ ద అమౌంట్ ద మోర్ రిస్క్. ఇక్కడ రిస్క్ కంటే కూడా ఎక్కువ మనకి చాలా అదర్ థింగ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. ఎందుకంటే మన ఫ్యూచర్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ఆల్ దీస్ ఇన్వెస్ట్మెంట్స్. ఎందుకంటే ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ పాతలాగా లేవండి. ఇట్ ఈస్ నాట్ ఇన్ ల్యాక్స్, ఇట్ ఈస్ ఇన్ క్రోర్స్ నౌ. సో ప్రాపర్ లైన్లో ఇన్వెస్ట్ చేయకపోతే మాత్రం యూ కెనాట్ రికవర్ యువర్ మనీ. ఒక ప్రశ్న మేడం, ఇప్పటికీ సెంటిమెంట్తో కూడిన బిజినెస్ జరుగుతూనే ఉంది. ఎస్, ఇప్పటికైనా మీరు ఇన్ని చెప్పారు, ఇప్పటికైనా మారకపోతే జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి రాబోయే కాలంలో? బేసిక్లీ ఒక రకంగా చెప్పాలి అంటే దిస్ ఈజ్ ఆల్ డిజిటల్ మీడియా, సోషల్ మీడియా ఎఫెక్ట్ అండి. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ అక్కడ ఏమీ లేకపోయినా కూడా ద వే దే విజువలైజ్ ఇట్ టు ద పబ్లిక్, అంటే వాళ్ళు ఎలా పబ్లిక్ ముందు దాన్ని స్క్రీన్ చేస్తున్నారో ప్రోడక్ట్ని, దాన్ని బట్టే మనకి ఇలాంటి స్కామ్స్ జరుగుతూ ఉన్నాయి. బేసిక్లీ ఏమవుతుంది అంటే మిడిల్ క్లాస్ సెగ్మెంట్లో టూ మచ్ ఆఫ్ అంటే ఇలాంటి స్కామ్స్ అంతా మ్యాక్సిమం ఎఫెక్ట్ అయ్యేది ఈజ్ ద మిడిల్ క్లాస్ పీపుల్. ఎందుకంటే వాళ్ళు ఉండే ఒక నార్మల్ లైఫ్లో నుంచి వీళ్ళు ఇవన్నీ చూస్తారు, బిల్డర్ ఈజ్ గివింగ్ అస్ దీస్ మెనీ థింగ్స్, సో అది చాలా ప్రాఫిటబుల్లో ఉంది అనేసి దే జస్ట్ గెట్ ఎగ్జైటెడ్. ఆ ఎగ్జైట్మెంట్లో లీగల్ చేయించుకోరు, దే విల్ నాట్ గో త్రూ ద రైట్ ప్రొసీజర్. నిజం చెప్పాలంటే ఒక ఏజెంట్ త్రూగా కూడా కొనుక్కోరు. ఈ సోషల్ మీడియా డిజిటల్ ఎఫెక్ట్స్ ఏమవుతుందంటే డైరెక్ట్ కంపెనీకి వెళ్ళి కూడా కొంటున్నారు. బికాస్ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్, ఇఫ్ యూ నీడ్ ఏ మీడియేటర్, మీ మధ్యలో ఏజెంట్స్ కూడా ఉండట్లేదు. సో దిస్ ఈస్ ద రాంగ్ ప్రొసీజర్ వేర్ పీపుల్ ఆర్ యాక్చువల్లీ ఇన్వెస్టింగ్ నన్ను అడిగితే. బికాజ్ ఇన్వెస్ట్మెంట్కి కూడా ఒక ప్రొసీజర్స్ ఉంటుంది. లైక్ యూ మీట్ ఏ డాక్టర్ ఆర్ లైక్ యూ మీట్ ఒక సైకియాట్రిస్ట్ని కలిసినట్టు లేదంటే ఒక గైనిక్ని కలిసినట్టు యూ హ్యావ్ టు ఆల్వేస్ కన్సల్ట్ ప్రాపర్టీ అడ్వైజర్. ఆ ప్రాపర్టీ అడ్వైజర్ ప్రాపర్టీ అడ్వైజర్ బ్యాక్గ్రౌండ్ కూడా మీరు చెక్ చేసుకోవాలి, అది కూడా ఒకటి ఉంది. సో మీకు అడ్వైజ్ ఇచ్చే పర్సన్ ఎలాంటి పర్సన్, డస్ హీ ఆర్ షీ హ్యాస్ గాట్ దట్ మార్కెట్లో ఉన్న ఎక్స్పీరియన్స్ ఉందా, ప్రోడక్ట్స్ గురించి తెలుసా, సర్వే నెంబర్స్ తెలుసా, హైదరాబాద్ జోగ్రఫీ తెలుసా, ఇవన్నీ కూడా కనుక్కొని మీరు ఒక ప్రాపర్టీ అడ్వైజర్ దగ్గర వెళ్ళండి. అందుకే నేను చెప్పాను ఒక్కరిని కలవకండి, అట్లీస్ట్ మినిమం మీట్ 2 or 3 పీపుల్. ఎందుకంటే మనం ఒక డాక్టర్, ఒక సిక్, ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళు సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్స్ అని వెళ్తూ ఉంటారు డాక్టర్స్ని కలవడానికి. ఎనీ సిక్నెస్ ఇట్ ఈస్ కామన్ దీస్ డేస్. సో సిమిలర్లీ ఒక ప్రాపర్టీ అడ్వైజర్ని కన్సల్ట్ చేయండి, ఒక్కరినో ఇద్దరినో ముగ్గురినో కన్సల్ట్ చేయండి అండ్ టేక్ అన్ని వ్యూస్ని కొలాబరేట్ చేసేసుకొని ఏది బెస్ట్ అనుకుంటే అప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. అంతే, అన్ని చెక్ చేసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళాలి. సో ఇప్పటికైనా కొంత మార్పు వస్తానే మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.